నారాయణ శ్రీ 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 దండ శ్రీమన్నారాయణ చిన్నజీయరు రామాయణ యతీంద్ర గురుభ్యో నమ. మా ఆచార్యుల పాదాలకు ప్రణమిల్లుతూ మీకు కొన్ని ఆధ్యాత్మికానికి సంబంధించిన ధర్మ సందేహాలు ఉంటాయి. అది ఒక్కొక్కటిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా చాలామందికి బొట్టు పెట్టేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఎలా బొట్టు పెట్టాలి, పూజ చేసేటప్పుడు ఎలా పెట్టాలి, ఈ పితృదేవతలకు పెడితే ఎలా పెట్టాలి, మనం ఎలా పెట్టుకోవాలి, ఏ వేలుతో పెట్టుకోవాలి అనేటువంటి, ఎవరికి ఏ వేలు వాడాలి అనేది చాలామందికి తెలియక చాలా తప్పిదాలు చేస్తూ ఉంటాం దాదాపుగా. దానికి మీకు ఇప్పుడు సరి అయినటువంటి విధానం, ఎవరికి ఏ వేలు పెడితే బొట్టు బాగుంటుందో సవివరంగా వివరిస్తాను. ముందుగా మనం నుదుటికి బొట్టు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ మధ్య వేలును ఉపయోగించుకొని మనం బొట్టు పెట్టుకోవాలి. మధ్య వేలుతో మనం బొట్టు పెట్టుకోవాలి. అది దేవతామూర్తులకు, ఫోటోలకి, దేవతలకు పూజ చేసినప్పుడు ఈ ఉంగరం వేలును వాడాలి. ఈ ఉంగరం వేలుతో మాత్రమే దేవతలకి మనం ఫోటోలకి పూజ చేసినప్పుడు వాడాలి. ఇక వేరే వేలు వాడకూడదు. అదే మన గతించిపోయినటువంటి తల్లిదండ్రుల ఫోటోలకు కానీ, పితృదేవతల పెద్దల ఫోటోలకు పెట్టేటప్పుడు, అపరకర్మలకు వాడేటప్పుడు మాత్రం ఈ చూపుడు వేలును మాత్రమే వాడాలి. ఈ చూపుడు వేలుతోటి దేవతలకు వాడద్దు, మన ఎదుటి వ్యక్తి అతిథులకు వాడద్దు. అతిథులకు మనకు వచ్చినప్పుడు, మన ఎదుటి వారికి అతిథులు పెట్టినప్పుడు ఈ బొటనవేలుతో మాత్రమే పెట్టాలి. అతిథులకు బొటనవేలు ఉపయోగించాలి, పితృదేవతలకు ఈ వేలు ఉపయోగించాలి, మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ వేలు ఉపయోగించుకోవాలి, దేవతలకు ఈ వేలు ఉపయోగించుకోవాలి. ఇవి శాస్త్రీయమైనటువంటి శాస్త్రములకు చెప్పినటువంటి విధానం. దీన్ని అవలంబించి సవ్యమైనటువంటి ఫలితాలను పొందండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు తీర్థం ఎలా తీసుకోవాలి, ఏం చేయాలని చెప్తాను.